ఇక చూడు ఇది భార్య పన్నాగానికి బలైన వైద్యుడు భార్యనే. ఇక ఇప్పుడు అగడబడ్డమ్మ శపం మొగని మింగింది దాని సాత్రం ఉండకపోతే అది ఇదే కావచ్చు. చూడు, అత్యాచారానికి గురైన సుమంత్ రెడ్డి మృతి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండని దారుణంగా ఏమంటారు, ప్రియుడు అంటారా రంకుమూడు అంటారా, ఇక అది మీరే కామెంట్లో చెప్పాలి. ఇంకొక ఆయనకు మరిగి మొగడు అడ్డు వస్తుండని చిన్న కుట్ర పడినదంట ఒక ఆమె. ఏడా జరిగింది ఇది? మన సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మొగని చంపేసిన ప్రియురాలు ఎందుకంటారు దీన్ని పాడైపోను, మొగని చంపేసిన భార్య. ప్రియుడు మైకంలో పడ్డదంట, ఎట్లా చేయాలి కథం పట్టాలని చూసిందంట. అయితే ఈమె 2016లో ఈ చచ్చిపోయిన సుమంత్ రెడ్డి అంటే ఆయనని లవ్ ఆడి లగ్గం ఆడిందంట. ఆ ప్రేమ అనే పేరుకు ఇజ్జత్ తీస్తుంది ఈమె పేరు ఏం పేరు అయ్యా? ఫ్లోరా. ఇంగ్లీష్ వాళ్ళ పేరున్నట్టే ఉంది, మహమ్మద్ వర్సాన్ పేరు. ఈమె 2016లో మంచిగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ఉన్నా కానీ భార్య భర్తలు మంచిగా చిలక గోరెంకలు ఎక్కువ ఉంటారు. జరంత ఫ్రీడమ్ ఇస్తే ఇచ్చిండేమో. మళ్ళీ ఈమె ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలే. ఈమె గవర్నమెంట్ ఉద్యోగం ఉందంట ఈమె కూడా. కానీ సరే ఉద్యోగం ఉంటేది గుణం మంచిలేదు. కానీ ఎట్లా చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంది, భర్తతోటి హాయిగా ఉన్న తరుణంలో ఏమైందంట అంటే ఈమెకు చిన్నగా పాడైపోను జిమ్ చేయాలని బుద్ధి పుట్టిందంట. జిమ్ చేయాలని చిన్నగా జిమ్ కాడికి పోగానే ఆ జిమ్లో ఉన్న ట్రైనర్ పాడైపోను మంచిగా కండలు తిరిగి ఉండట, 6 ప్యాక్ ఉంటుంది. జిమ్ ట్రైనర్లు ఎట్టుంటారు? ఆయన పేరు ఏం పేరు? శాముల్ అంట. శాములేనా? శాముల్. ఈయన చిన్నగా చూసి ఆయన మైకంలో పడ్డది చిన్నగా. ఆయన కూడా ఈయనతో పాటుగా ఈయన పక్కకు పెట్టి భర్తను పక్కకు పెట్టి ఆయన లవ్ ఆడింది. ఆయన లవ్ ఆడుతూ ఇక ఏమంటారుగా, ఇక మనం నోటితో అనకూడదు కానీ ఇసోటి పని ఇంక 6 నెలలకు ఉన్నా కానీ బయటపడుతుంది. ఆడంగీడాక భర్తకు తెలిసింది. ఈయన డాక్టర్, మంచి ఆయన డాక్టర్. ఈయన ఎవరు మన సుమంత్ రెడ్డి అంటే ఆయన చెప్పిండట, ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు, నువ్వు మార్చుకో. మనము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, నలుగురు పడితే వాటి ఇజ్జత్ పోతుంది, తర్వాత నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది, నేను ఒక పొజిషన్లో ఉన్నా నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, ఈ పద్ధతి మార్చుకో అని నీట్గా క్లియర్గా చెప్పిండాడు మగడు. ఇంత పనుకున్నా బిడ్డని సంగ చెప్తా అనుకుందంటే చిన్నగా ఇక ఉంచుకుని ఆయనతో సోపా చేసి ఎట్లా చేయాలి వీడు మనకు అడ్డం. ఇప్పుడు ఏ భర్త అయినా ఒప్పుకోడు కదా, అడ్డుపడుతూ నేను పని చేయాలని చిన్నగా చాలా రోజుల నుంచి మాకు ఆమె వేసి కూర్చుందంట. మరి ఒక్కతోడు ఆంతోడు కూడా కాదంట. ఆంతోడు కాకుంటే సాములు అంటోడు ఏం చేసిండు, మళ్ళీ అక్కడనే దగ్గరలో ఉన్న ఓలో రాజ్ కుమార్ అంట. ఈయన రాజ్ కుమార్ ఏడా సంగారెడ్డి చెందిన మంజూరు రాజ్ కుమార్. ఈయన చిన్నపాటి కానిస్టేబుల్ అంట. ఇక పోలీసు ఆయన ఎంతో కొంత కొన్ని టిక్కులు తెలుసుంటాయి కదా. ఈయన పట్టుకొని ఎట్లా చేసి నా భర్తను చంపాలి, ఇగో ఈయన నా ప్రియుడు, నువ్వు ఈయన దోస్తు చేయి, ఎట్లా చేసి నా భర్తను చంపేయాలి, చంపేస్తే నీకు ఇల్లు కట్టిస్తామని చెప్పిందట. ఇక పాడైపోను ఆ కానిస్టేబుల్ మరి ఎట్లా ఇప్పుడు ఇల్లు కట్టిస్తానంటే ఎవరికైనా కళ్ళు చేరినట్టు పాడైపోను. సరే నువ్వు అయితే ఇల్లు కట్టిస్తా అంటే చెప్పి నేను చంపేస్తాను చెప్పినట్టు ఇద్దరు కలిసి ఓనాడు చిన్నగా టైం చూసుకుని అర్ధరాత్రి పూట ఆయన డాక్టర్ ఆయన వైద్యం చేసి ఆయన డ్యూటీ ఆయన చేసుకుని వచ్చే టైంలో చిన్నగా బైక్ మీద పోయిరంట. బైక్ మీద పోయి బండి ఆపనే ఆపిరు. ఇక ఏమైకరకు వచ్చింది అనుకో డాక్టర్ పాడే పుసుకున్న బండి ఆపినట. తాపుతానే డోర్ తీయడమే ఆల్చం కత్తులు తీసుకొని సంపుడు చంపిరట. కాదు పైన చచ్చిపోయినా నిలిచిపెట్టిపోతే ఇక చుట్టుపక్కల లాలీలు చూసుకొని పోయి అదే దవాఖానలు వేసే దవాఖానకి వెళ్ళి ఆనించి జరంత ప్రైవేట్ దవాఖాన కొనపోయారంట. దగ్గర వారం 10 రోజుల నుంచి కొట్టుమిట్టాడుతూ నిన్న జీవిడ్చిండు, 27 తారీఖు నాడు జీవిడ్చిండు. వీళ్ళు మంచి గౌరవప్రదమైన జాబ్లలో ఉన్నారు, ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నారు. ఏ ఆర్థికంగా ఉన్నా కానీ గిజోంటి ఏమంటారుగా ఈ మనసులో మొత్తం మలినం పెట్టుకున్నాక 8 సంవత్సరాల ముందర పడితే చెప్పురి. చక్కదానంగా డాక్టర్ వైద్యం చేసుకుంటాడు ఆయన భర్త, భార్య ఎంతో కొంత నౌకరీ చేస్తున్నది, గవర్నమెంట్ ప్రైవేట్ చేసుకుంటూ ఆమె బతుంది. వీళ్ళ పాడైపోను ఆ జిమ్ ట్రైనర్ గాడు ఏడంగా సోపతాయిండో మరి ఆడు పాడైపోను కన్ను చేరినట్టుంది. ఈయనతో పాటు భర్తను లవ్ చేసిన భర్తను ఇచ్చిపెట్టి మళ్ళీ ఇంకొక ఆయన లవ్ ఆడిందా ఏకంగా చంపేసింది. ఇంకొక గట్ట తయారయ్యారు. అసలు ఏడికి పోతుంది సమాజం? సరే ఇష్టం లేని పెళ్లి చేసిరమ్మా వెనకడికి అమ్మ ఎట అంతోటి అన్నవికారం తప్పున్నాడు అంతోటి ఎట్ట ఉండాలి, నేను గతంలో ఇంకో ఆయన మీద పానం పెడితే మరి ఆ పానం ఉన్నతో ఆనేమడన పోతా అంటే అట్లా కొంతమంది చేస్తుంటారు, అదో లెక్క. అది కూడా తప్పే కాదు, పెళ్లి అయినాక ఇంకో పని చేయకూడదు. కానీ అట్ట కూడా కాదా, లవ్ చేసి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సంసారం చేసి 2016లో అయింది. దగ్గర 10 ఏళ్ళకి వచ్చిరు, 9-10 ఏళ్ళకి వచ్చిర్రు. ఇవాళ ఈ చెడు దుర్బుద్ధి ఎట్లా ఏర్పడదా పాడైపోను. చూడు, ప్రియుని సోపది పట్టింది, ప్రియుడు పోయి ఇంకోని సోపది పట్టిండు, ముగ్గురు కలిసిరు భర్తను పిసికేసిరు. ఇంకో గిసోంటి వార్తలు వచ్చినాయి ఇవాళ.
గిట్ల ఊరు ఆడోళ్ళు కొంతమంది అందరు ఏం లేరు కానీ గిసోని పని చేస్తే ఇవాళ ఏమైనా ముగ్గురు కొని పోయి లోపలేసారు. లోపలేస్తే ఇది ఇజ్జత కసరం ముచ్చరే కదా. ఇంకో గట్ల ఉంది ఏది సంగారు ఇట్లా జరిగిందంట. ఇంకో విషయం గీడ ఇంకోటి ఇదైతే మరీ దారుణం వల్ల జర వీడియో పూర్తిగా నేను ఉపాయం చేయది. ఇగో గీ ముచ్చట చూడరు. ఇక కిడ్నీ తీసుకొని ఇస్తా మన సొమ్ము ఎగ్గొట్టిరంట. ఏడాది క్రితం కిడ్నీ మార్పిడి చేసిరు. పోలీసులను ఆశ్రమించిన కిడ్నీ దాత కుమార్తె. కిడ్నీ మనిషికి చాలా ముఖ్యం కదా. అయితే ఇంకో రోగం వచ్చినోడు ఉండట. ఎట్టా ఆడు బతకాలంటే ఇంకో కిడ్నీ కావాలి. కిడ్నీ కావాలంటే ఏం చేయాలి? ఎవడన్నా దానం చేయాలి. చిన్నగా అక్కడక్కడ తిరిగిరంటే ఏడాది దాకా తిరిగితే ఒక ఆయన కిడ్నీ దాత దొరికిందట. దొరకంగానే ఆయనకు 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిరంట. 3 లక్షలు ఇచ్చి ఇంకో ఇల్లు కట్టిస్తాం, నీకు ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకుంటాం, జర మామూలు కిడ్నీ ఇస్తే బతడని ఆ ఇంటి వాళ్ళు చెప్పిరో లేకపోతే ఆడే చెప్పిడో సరే అని ఒప్పుకుని వీరపాడే ఆర్థికంగా వెనకకున్నట్టు. కిడ్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే ఆర్థికంగా లేనట్టే కదా. సరే అని ఒప్పుకోరంట. బాండ్ పేపర్ రాసిచ్చిరంట. 100 రూపాయలకు కాగితం మీద రాసిచ్చిరంట. ఆయన 3 లక్షలు ఇచ్చిరు. మిగతా పైసలు ఇక ఇస్తాను తీయ అని చెప్పాగానే సరే ఆయన ఒప్పుకుంటే కిడ్నీ ఆపరేషన్ చేసిరు. ఆయన మంచిగా రాజులేక తిరుగుతుండు. ఏది ఇది ఏడా జరిగింది? మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్లో జరిగింది. ఇక ఆడు ఆరోగ్యం బాగైంది, మంచిగా రాజులేక తిరుగుతుండు. ఈయన ఆరోగ్యం క్షీణించబట్టింది. కిడ్నీ ఇచ్చిన ఆయన క్షీణించబట్టింది. కిడ్నీ తీసుకున్నోడే మంచిగా రాజులేక తిరుగుతుండు. మరి ఏమైనా ఆయన ఇల్లు కట్టిస్తాంటి, నాకు డబ్బులు ఇస్తాంటి, ఆర్థికంగా చూస్తాంటి, మరి కిడ్నీ సంగతి ఏంటంటే నువ్వు నాకు తెలియదు పో, నీ అంతలు నువ్వు నా అంతలు నేను పోతాని మాట మార్చేసాడు. ఇక అలా బిడ్డ పోయి పోలీసు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిందట. అవునా? ఏమన్నా సిగ్గు అనిపిస్తున్నారా కిడ్నీ తీసుకున్నాడా నీకు? నీ పానాన్ని కాపాడినోడిని ఇవాళ సాగు బతుకలు ఉండంటే కనీసం కన్నెత్తి కూడా చూస్తలేవంట. ఈ మానవత్వం ఉందా? నువ్వు మనిషి వనాలా, నిన్ను పసరం వనాలా చెప్పిగా. నీ పానాన్ని కాపాడింది కదా కిడ్నీ ఇచ్చి. ఆయన కిడ్నీ ఎక్కొట్టి ఈ టైంకల బొక్కలు తెలవాడు కానీ నీ పేరు మార్చిపోవు కదా. నీకు కిడ్నీ ఇచ్చి పానం కాపాడిన పాపానికి ఇవాళ ఆయన రోడ్డు మీదకి వచ్చి ఏమైనా సార్ నా కిడ్నీ తీసుకుంటేవి, మరి నాకు పాయలు ఇస్తాంటివి, ఆయన 3 లక్షలు ఇచ్చి చేసి దొరుకుంటేవి, ఇల్లు కట్టిస్తాంటివి, నా ఆర్థికంగా బాగలేకనే కదా నీ కిడ్నీ అమ్మింది, మరి నా పైసలు నాకు ఇస్తానికి ఏమైందంటే కనీసం కూడా దగ్గర రానిస్తారట. గిజ వంటి సన్నాసులు తలగబడ్డారు. ఏమంటారు కదా, సాయం చేసినోని చేస్తే సగలం పాపం పోద్దంట. ఇంకో గట్ల తలగబడ్డారు. గిస వంటి వార్తలు వచ్చినాయి ప్రజలారా. అందుకోసమని ఎవరిని నమ్మొద్దంట. ఎవరిని మన నీడని కూడా మనం నమ్మొద్దంటే గిదే. ఇక అది గిసొంటలో పుణ్యమాటి ఎవరి చేతిలో పోసే కాలం లేదు ఈ కాలాన. ఎంత దగ్గర కూడా నమ్మే కాలం లేదు. ఎందుకంటే పానం కాపాడినోని కూడా ఇవాళ పానం మీదకి వచ్చిందంటే కనీసం పన్ను మీద పన్ను పెట్టి మదలిసలేదంట. దగ్గర పోయినా కానీ నువ్వు నాకు తెలియదు పో అంటున్నట. ఇంకో గిస వంటి వార్తలు వచ్చినాయి. ఇక ఉంటా ప్రజలారా.